నీకు వాగ్దానం పనిచేయాలంటే ఆ వాగ్దానానికి అనుకూలంగా నీ బ్రతుకుండాలి బిడ్డ. నేను రాసిచ్చేస్తే దేవుడు నీకు ఇచ్చేయడు బిడ్డ, గుర్తుపెట్టుకో. నేను రాసిచ్చేసి, లేదా ఇప్పుడు నేను కొట్టు మీదకి వెళ్ళి కొంటే బుక్ స్టాల్ నిండా వాగ్దానాలు అమ్ముతున్నారు. నేను ఒక 1000 వాగ్దానాలు కొనుక్కు తెచ్చేసుకుని డబ్బాలేసి గిరిగిరిగిరిగిరిగా గుండాడు తిప్పినట్టు తిప్పి నీ ముందు పెడితే ఏదోటి ఎలాగ మంచిదే వస్తుంది. ఎందుకంటే నేను వేసినవన్నీ అందులో ఏమేసాను, మంచివే వేస్తాను. శాపాలు రాసేసాను అనుకో, శాపాలు కూడా వస్తాయి. కానీ నేను శాపాలు వేయను, ఎందుకంటే నువ్వు 2వ రోజు చర్చికి రావని నా భయం. అందుకని నేను అన్ని ఏమేస్తాను, అందులో నీకు నాకు అనుకూలంగా వేస్తాను. నువ్వు అందులో తీసేసుకుని అబ్బాబా నాకు చూసావు అక్క ఎంతమంది వచ్చిందో, అక్క నీకు ఇలాంటిది వచ్చిందా, నీకేమొచ్చిందిరా తమ్ముడు, నాకు ఇది వచ్చింది తమ్ముడు, మీకు ఎన్ని వచ్చినా తమ్ముడు. అన్నయ్య ఒకటి గుర్తుపెట్టుకో అన్నయ్య తమ్ముడు, అదేంటంటే నువ్వు దేవునికి అనుకూలమైన బ్రతుకు బ్రతకకపోతే ఏ వాగ్దానం నీకు చెందదు, వర్తించదు. వాగ్దానములన్నీ ఆజ్ఞతో ముడిపడి ఉన్నాయి. అంతెందుకు, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నీ తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ప్రభువా, నేను తల్లిని తండ్రిని అన్నం పెట్టను, వాళ్ళని బయటికి నెట్టేస్తాను, వాళ్ళని కనీసం మందులు కూడా ఇప్పించను, వాళ్ళని చూడనైనా చూడను, కానీ నేను దీర్ఘాయుష్మంతుడిని అవ్వాలి ప్రభువా. డిసెంబర్ 31కి వెళ్ళినప్పుడు వాగ్దానం తీస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదామని వచ్చింది ప్రభువా నాకు, కానీ ఇది నెరవేర్చి ప్రభువా. నాయన ఇది నెరవేరాలంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి, సన్మానించాలి. తల్లికి తండ్రికి అన్నం పెట్టినోడికి అది నెరవేరుద్దా? అందరికీ దీర్ఘాయుష్ కావాలి. ఈరోజు చచ్చిపోతావంటే ఎవడో రెడీగా లేడు, అంతేనా? అందరికి ఏం కావాలి, 70 ఏళ్ళు కావాలి, 100 ఏళ్ళు కావాలి, 80 ఏళ్ళు కావాలి, అందరికీ అంతంత కావాలి. మరి వాగ్దానంతో కూడిన ఆజ్ఞలను పాటించాలా వద్దా? పాటించాలిగా. వాళ్ళకి అన్నం పెట్టాలా, పెట్టేయి. మందులు వేయించాలా, వేయించేయి. అంతే. నీ బాధ్యత ఎంతవరకు ఉందో అంతవరకు నువ్వు చూసేసుకో, ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు. కొంతమంది అమ్మా నాన్న మంచోళ్ళు ఉండరు, అయినా కూడా మన బాధ్యత మనకి తప్పదు. కొంతమంది తల్లిదండ్రులు తెక్కోళ్ళు ఉంటారు, తెలుసు కదా మీకు. ముసలోళ్ళకి కొంత తెక్కు ఉంటుంది. ఆ తెక్కోళ్ళు బురదినేతుంటారు మనల్ని, ఆ చేదస్తంగాళ్ళు. వాళ్ళు మారరు, మనల్ని పుల్లబెట్టి పొడుతా ఉంటారు. అయినా కూడా మరి పోషించాలా ఏంటి, అన్నం పెట్టాలా, పెట్టాలి. నీకు వాళ్ళు పెట్టారుగా చిన్నప్పటి నుంచి, నువ్వు పెట్టాలి అంతే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. నీకు దీర్ఘాయుష్ కావాలంటే తల్లిని తండ్రిని ఏం చేయి, సన్మానించేయి. తప్పదు మనకి. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్ కోసం దేవుని సన్నిధిలో అడగొచ్చు. ఏమని, ప్రభువా నీ ఆజ్ఞ నేను పాటించాను, మరి నా వాగ్దానం నాకు ఇచ్చేయి అని అడిగే అధికారం నీకు ఉంటుంది. ఇప్పుడు ఏమీ లేకుండా వెళ్ళి పెట్టిలో చెయ్యడి తీసేసుకుంటే వచ్చేద్దా? రాదు. నేను ఐఏఎస్ అని బోర్డు తగిలించుకు తిరిగినట్టు ఉంటుంది, నేను ఎంబీబీఎస్ అని బోర్డు తగిలించుకు తిరిగినట్టు ఉంటుంది. ఇంత సత్యం ఉంది బైబిల్ గ్రంథంలో. వాగ్దానం ఎప్పుడు కూడా ఆజ్ఞ ద్వారానే వస్తుంది. ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించు, వాగ్దానం నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది.